హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కావ్య. మేము అండర్ 5003 ప్లేసెస్ తిరువనమలై, తిరుపతి అండ్ శ్రీరంగం కవర్ చేసినాము. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి పార్ట్ 1 చూడండి. మేము హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు తిరువనమలై ఎట్లా వెళ్ళినాం అనేది పార్ట్ 1 లో ఉంటది. అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. అరుణాచలం నుండి శ్రీరంగంకి డైరెక్ట్ బస్సెస్ లేవు, తిరుచి బస్ ఎక్కాలి. అరుణాచలం నుండి టికెట్ ఫేర్ వచ్చి 245 రూపీస్ పర్ పర్సన్. మాకైతే 5 అవర్స్ పట్టింది శ్రీరంగంకి రీచ్ అవ్వడానికి. అరుణాచలం నుండి మనం తిరుచి వెళ్లే రూట్ లోనే మధ్యలో శ్రీరంగం వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 9.5 కిలోమీటర్స్ తిరుచికి అండ్ శ్రీరంగంకి. బస్ ఇట్లా బైపాస్ లో ఆపేస్తాడు. ఇక్కడ నుండి టెంపుల్ దగ్గరికి 1.5 కిలోమీటర్స్ ఉంటది. ఆటోలో 100 రూపీస్ చార్జ్ చేస్తారు. శ్రీరంగం టెంపుల్ చాలా పెద్దది, మొత్తం 21 గోపురాలు ఉంటాయి. 4వ గోపురం వరకు వెహికల్స్ అన్ని అలౌ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళేది 4th సౌత్ గోపురం దగ్గరికి. అక్కడ మీకు క్లాక్ రూమ్ ఉంటది అండ్ చాలా హోటల్స్ కూడా ఉంటాయి ఆంధ్ర వాళ్ళవి. మేము క్లాక్ రూమ్ లో లగేజ్ పెట్టి దర్శనానికి వెళ్ళిపోయినాము. మేము హోటల్ ఏం తీసుకోలే, అందుకని నాకు ప్రైజెస్ తెలియదు. ఇట్లా 4th గోపురం నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే టెంపుల్ ప్రిమిసెస్ స్టార్ట్ అవుతుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక మండపం కనిపిస్తుంది. అక్కడ టికెట్ కౌంటర్ ఉంటది వ్యూ పాయింట్ కోసం. అక్కడ నుండి మొత్తం 21 గోపురాలు దర్శించుకోవచ్చు. మొత్తం టెంపుల్ ప్రిమిసెస్ అంతా చూడొచ్చు. రంగనాథ స్వామి టెంపుల్ మెయిన్ టెంపుల్ కాకుండా పక్కన చాలా టెంపుల్స్ ఉంటాయి. 1000 పిల్లర్ టెంపుల్, అమ్మవారి టెంపుల్స్. ఇవి టెంపుల్ టైమింగ్స్ నోట్ చేసుకోండి. ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైమ్ లో, అప్పుడు హారతి టైం కాబట్టి మేము 500 ఇచ్చి హారతి టికెట్ తీసుకున్నాము. అట్లా దేవుడు గర్భగుడి ముందే ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూర్చోబెట్టినారు. విష్ణుమూర్తి ఇక్కడ మనకి పడుకొని కనిపిస్తారు. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ స్వయంభు టెంపుల్. ఇది మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అండ్ అతిపెద్ద గోపురం ఉన్న టెంపుల్. మొత్తం 4 కిలోమీటర్స్ రేంజ్ ఉంటది టెంపుల్ మొత్తం. ఇంకా ఈవినింగ్ టైమ్ లో చూస్తే ఇంకా బాగుంటది, ఫుల్ లైటింగ్ తో. మేము ఆఫ్టర్నూన్ టైమ్ లో వెళ్ళినాము. టెంపుల్లో అన్నప్రసాదం కూడా ఉంది. టైమింగ్స్ వచ్చి 8 AM to 10 PM. మనం సౌత్ గోపురం నుండి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉంటది అన్నప్రసాద కేంద్రం. మనం సౌత్ సైడ్ 4th గోపురం నుండి టెంపుల్ లోపలికి ఎంటర్ అయినాం కదా. ఇది 3rd and 2nd గోపురం అండ్ ఇది మెయిన్ గోపురము, రాజగోపురము. సౌత్ సైడ్ ఉంటది ఇది. ఇదే ద లార్జెస్ట్ గోపురం ఇన్ ఇండియా. మొత్తం 239 ఫీట్స్ ఉంటదంట. టెంపుల్ లోపలికి ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ 4 సైడ్స్ నుండి ఎంట్రన్స్ ఉంటది. కానీ మీరు సౌత్ సైడ్ నుండి ఎంటర్ అయితే బెటర్, ఎందుకంటే సౌత్ సైడే ఉంటది రాజగోపురం. అండ్ ఆల్సో క్లాక్ రూమ్ అండ్ అన్నప్రసాద కేంద్రం కూడా సౌత్ సైడే ఉంటది. ఈ గోపురం అయితే అస్సలు మిస్ చేయకండి. అసలు చూస్తుంటేనే కళ్ళు చాలట్లే, అంత బాగుంది. రాజగోపురం నుండి 100 మీటర్స్ డిస్టెన్స్ లో బస్ స్టాప్ ఉంటది. ఇక్కడ నుండి ఫస్ట్ మనం తిరుచి వెళ్తాము. తిరుచి నుండి తిరుపతి వెళ్తాము. శ్రీరంగం నుండి తిరుపతికి డైరెక్ట్ బస్సెస్ లేవు. ఫస్ట్ తిరుచి వెళ్ళాలి, తిరుచి నుండి తిరుపతి వెళ్ళాలి. తిరుచిలో ఓల్డ్ అండ్ న్యూ బస్ స్టాప్ 2 ఉన్నాయి. న్యూ బస్ స్టాప్ నుండి తిరుపతికి ఉంటాయి అన్నమాట బస్సెస్. తిరుచి నుండి తిరుపతికి చాలా తక్కువ బస్సెస్ ఉన్నాయి. మేము వెళ్ళిన బస్ నైట్ 7:30 PM కుండే. అది ఏసీ బస్ సీటర్. తిరుపతికి చాలా తక్కువ బస్సెస్ ఉంటాయి తిరుచి నుండి, కాబట్టి వేలూరు వెళ్ళి వేలూరు నుండి తిరుపతి వెళ్ళొచ్చు. వేలూరు నుండి చాలా బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ నుండి తిరుపతి వెళ్లే ప్రతి బస్ తిరువనమలై టచ్ చేసే వెళ్తది. సో ఫస్ట్ శ్రీరంగం దర్శనం చేసుకుని రిటర్న్ లో తిరువనమలై కూడా ప్లాన్ చేసుకోవచ్చు. తిరుచి టు తిరుపతి మొత్తం 9 hours జర్నీ. తిరుచి నుండి చెన్నై, బెంగళూరు కి కూడా బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. నైట్ 7 కి బస్ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు రీచ్ అయిపోయినాం తిరుపతి. దిస్ ఈస్ హౌ వి ట్రావెల్ ఫ్రమ్ అరుణాచలం టు శ్రీరంగం అండ్ దెన్ తిరుపతి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ కావ్య.